ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న తెలంగాణ పైన జల ఖడ్గం విరుచుకుపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వరదలతో జీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. రికార్డు స్థాయిలో నిన్న వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల మొత్తం ఖమ్మం విషయం తీసుకుంటే ఖమ్మం ప్రధాన రహదారి మొత్తం ఖమ్మం ప్రధాన పట్టణం మొత్తం కూడా ఆ మున్నేరు వాగు ప్రవాహంలో తేలియాడింది. సో చాలామంది వరద బాధితులు అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక ఖమ్మంలో 3 మంత్రులున్నా కూడా మాకు ప్రయోజనం శూన్యం. 3 మంత్రులు ఎక్కడ దాక్కున్నారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమైనా ఎటువంటి ప్రకృతి విపరీతాలు వచ్చినప్పుడు వెంటనే హెలికాప్టర్లు గంటల లోపలే మాకు వచ్చేవి. 3 మంత్రులున్నా కూడా ఇక్కడ ప్రయోజనం శూన్యం. కాబట్టి మీ మంత్రులందరూ కూడా రాజీనామా చేయండి అంటూ ఇక్కడ ఖమ్మం వాసులు వరద బాధితులు చాలా తీవ్ర శాపనార్థాలు పెడుతూ వాళ్ళు హెచ్చరించారు. సో ఈ అంశంపై మాట్లాడదాం. మరొక అంశం తీసుకుంటే ఎవరి దారి వారిదే. హైకమాండ్ ఏఐసిసి హైకమాండ్ దారి ఒకటైతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారి మరొకటి అనేది ఒక చర్చ జరుగుతోంది. సో అది ఆదాని ఒప్పందం నుంచి ఇప్పుడు బుల్డోజర్ రాజకీయం నడుస్తుందో ఆదాని ఒప్పందం నుంచి బుల్డోజర్ రాజకీయం వరకు కూడా అన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్తున్నారు. అందుకే సీఎంతో ఇక్కడి మంత్రులు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. రైట్, నరసింహారెడ్డి గారు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వరదల దాటికి ప్రజలు ఎంత అల్లాడిపోయారో మనం చూసాం. సో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మొత్తం మున్నేరు వాగులో ఖమ్మం పట్టణం తేలియాడింది. సో ప్రకృతి వైపరీత్యం ఇంత భారీ స్థాయిలో వచ్చినప్పుడు మానవ మాతృలుగా చేయాల్సినటువంటి ప్రయత్నాలు అనేవి ఏవి జరగాలి? అంటే మొదటగా ఈ జల విలయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా దారుణంగా, అంటే ఇక రికార్డు స్థాయిలో మన దగ్గర ఎప్పుడు కూడా 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు అనేది మనం చూడం అట్లాంటి వర్షపాతం. కాబట్టి మా మహబూబ్నగర్లో 45 సెంటీమీటర్ల వర్షం ఇంగుర్తి అనే గ్రామంలో కూర్చుందని రికార్డు చెప్తాను. లేదు, మహబూబ్నగర్లోనే ఇంగుర్తి. రైట్. అయితే ఇట్లా జరుగుతున్న దాంట్లో నిన్న మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఒక పిలిపించినారు. రాజకీయాలకు అతీతంగా, దీంట్లో రాజకీయాలు ఏం లేవు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాలలో ఉన్నారు, అందరు కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా రాజకీయాలకు అతీతంగా ఈ జల విలయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు మా పార్టీ సహాయం చేస్తుంది. ఇమ్మీడియట్గా ఇతర పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలనేది మా పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. వరదలతో రాజకీయాలు చేయాలనేది లేదు. కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది అనేది మెయిన్గా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులకు కూడా వారు పిలిపించినారు. ఎక్కడుంటే ఆ నియోజకవర్గాలలో తగిన సహాయ కార్యక్రమాలలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో పాల్గొనాలి. స్వతహాగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆదుకోవడానికి ఎక్కడికక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి షిఫ్టింగ్లో కానీ మిగతా వాటి కానీ నీళ్లు లేని దగ్గర నీళ్ళు అందించడం కానీ ఆహారం లేకుండా ఆహారం అందించడం, ఇది మా యొక్క పార్టీ యొక్క లక్షణం. దీంట్లో రాజకీయాలకు అతీతంగా చేయాలని హరీష్ రావు గారు పిలిపించినారు. కాబట్టి ఈ వేదికగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొకసారి నా విజ్ఞప్తి, దయచేసి ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులలో మీరు పాల్గొని వాళ్ళకి కావాల్సిన సాయం అందజేయవలసిందిగా విజ్ఞప్తి. ఇక రెండవది, మీరు అన్నట్టు ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అంత వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏంటిది, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవాళ ఏం చేస్తుంది ప్రభుత్వము? ముఖ్యమంత్రిగాను ఎన్నుకోబడ్డ రేవంత్ రెడ్డి గారు ఫోన్లలో మాట్లాడతారండి. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఆయన నిన్న నుంచి అయితే ఆయన ఫోటో కూడా కనిపించలేదు పేపర్లో, ఎక్కడుండో తెలియదు. అసలు విషజ్వరాలు వచ్చి 15-20 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం అతలాకొత్త, నెల రోజులు దరిదాపు. ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎక్కడొక్క పిఎస్సీలో ఒక డాక్టర్ లేడు, మందు లేవు, చిట్టి రాసిస్తున్నారు. అసలు దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడున్నో లేవండి సార్, ఏమన్నా తాగి పండుకొని రా, మీరు రండి, ఒకసారి బయటికి రండి, ఒకసారి ముఖం చూపించండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడున్నారు? ఎవరు రారు. ముఖ్యమంత్రి గారు ఫోన్లలో మాట్లాడతారు. సెక్రటరీ రాడా అండి? ఏం విమర్శలు చేసినారు మీరు సెక్రటరీ గురించి, ఇంతకుముందు కేసీఆర్ గురించి? ఇలా మీరు చేస్తున్న పని ఏం చెప్పండి? ఇంత విలయం వచ్చి తెలంగాణ మొత్తం నాశనం అయిపోయి పంటలు పోయి ప్రజలు వరదలలో చిక్కుకొని ప్రాణాలు, వరంగల్ జిల్లాలో ఒక సైంటిస్ట్, ఈ యంగ్ సైంటిస్ట్ అమ్మాయి తండ్రి కొట్టుకొని పోయినారు. ఎవరు దిక్కులేదు అసలు, చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేరు. అంత మంత్రులు హైదరాబాద్లో హాయిగా నిద్రపోతున్నారు. ముఖ్యమంత్రి సెక్రటరీకి రాడు, ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ చూపెట్టండి. ఇప్పుడు నేను ఈ వేదికగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు సెక్రటేరియట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒక 10 నెంబర్లు ఇచ్చినారా సీఎస్ గారని? ఎవరైనా ఏం మేనేజ్మెంట్ అండి మీరు చేసేది? ప్రజలను గాలికి వదిలేసి మీ నీళ్ళల్లో మీరు చావండి అని వదిలేయటం ఇది ధర్మమా? ఇదా మీరు చేసే రాజనీతి?
ఎప్పుడు పార్టీలను చెల్లుద్దాము, వాణ్ణి జాయిన్ చేసుకుందాం, వీడిని జాయిన్ చేసుకుందాం. ఇక ఖమ్మం విషయం మీరు చెప్పినారు. 3 మంత్రులు ఉన్నారు, 10 సీట్లు మాకే వచ్చినాయి, 9 సీట్లు మాకు గెలిచినది. ఒక గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా మేము జాయిన్ చేసుకున్నాం. గొప్పలు అధిష్టానం దగ్గర మీరు గొప్పలు. మరి ఏది తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరేరండి సీనియర్ నాయకులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏడబోయినరు, ఆయన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు వరుసగా మీ నియోజకవర్గంలో గెలుస్తున్న వ్యక్తి. నువ్వు ఏం చేస్తున్నారు? 3 మంత్రులు నుండి ఎవరైనా పోయినా అని కలెక్టరేట్లో నిన్న సాయంత్రం ఈ విమర్శలన్నీ వస్తుంటే, టీ న్యూస్ లాంటి విమర్శలు వస్తుంటే చూసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న నైట్ కలెక్టరేట్కి చేరుకున్నారు. అలా ఆవేదన ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మీరు తుమ్మల నాగేశ్వరరావు గెరావ్ చేశారు, చాలా ఆలస్యంగా పోతుంది. పొద్దుటి నుంచి మేము నీళ్ళల్లో ఉన్నా కూడా మాకు కనీసం ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావటమేనా? అసలు పరిపాలన చేసేది ఏమన్నా ఉందా? ఈ 9 నెలల కాలంలో తేలిపోయిన అంశం ఏంది రాజేష్ గారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి కానీ ఇలా మంత్రి బృందం అంతా కూడా పరిపాలన చేత కాదు వీళ్ళకు. అసలు పరిపాలన తెలియదు వీళ్ళకు. ప్రజలంటే సోయి లేదు వీళ్ళకు, ప్రజల లేదు. అసలు తెలంగాణ సోయి లేదు, ప్రజల సోయి కూడా లేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇవాళ నానా విలయన పడి మొత్తం కొట్టుకొని పోతుంటే తిండి లేదండి, తిండి లేదు, మంచి నీళ్లు లేవు, మొత్తం కూడా కాలుష్యం అయిపోయినాయి. మినిమం అవసరాలు, షిఫ్టింగ్ లేదు. ఒక్క హెలికాప్టర్ తిరుగుతుందా ఎక్కడన్నా మీరు చూస్తుంటారా జిల్లాలో? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? ఒక 10 హెలికాప్టర్లు ఇమ్మీడియట్గా సైన్యంతో మాట్లాడి, ఇక్కడ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడి సైన్య అధికారులతో వెంటనే హెలికాప్టర్లు దించేది రంగంలోకి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆడబోయిన నాకైతే ఇంతవరకు ఒక్క ఫోటో కూడా కనిపిస్తలే వారం 10 రోజుల నుంచి. నిన్న ఇంకా బీఆర్ఎస్ ఎంపీ మన రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేస్తే అది రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అంటున్నా. అందుకే చెప్పినాను, మొదట్లోనే చెప్పినాను, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ప్రభుత్వం చేసే పని ఏంటిది, మీరు చేయవలసిన పని ఏంది? ప్రజలు వరదలలో కొట్టకపోతుంటే షిఫ్టింగ్ చేయాలి, మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఆ పని ఎక్కడ మాకైతే కనిపించడం లేదు. రెండవది ప్రజలకు ఆహారం అందించాలి, ఆహారము మంచినీళ్ళు అందించాలి, వైద్య సేవలు అందించాలి. ఏమన్నా మీరు చేస్తున్నారా? ఇవాళ కూడా ఆయన ఫోటోలు, రేవంత్ రెడ్డి గారి ఫోటోలు సిగ్గుండాల మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఇంకా కూడా నవ్వుకుండా ఫోటోలు దిగినాయి. అపాయింట్మెంట్స్, వేరే అపాయింట్మెంట్స్ ఉంటాయండి ముఖ్యమంత్రికి? రాష్ట్రం ఇట్లా అతలకుతలం అవుతుంటే నువ్వు వేరే వాళ్ళతో అపాయింట్మెంట్ ఇవ్వచ్చు? అసలు అది ముందు మొత్తం టోల్ ఫ్రీ నెంబర్ ఫస్ట్ నేను డిమాండ్ చేస్తున్నా. సెక్రటరియట్లో ఒక 10-20 టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి, జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, కలెక్టర్ల సమావేశం ఇమీడియట్గా మీరు మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి, వరద ప్రాంతాలకు పోవాలి, అక్కడ ఆలోచన చేయాలి, వాళ్ళ కూర్చొని సమీక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్న కూడా మధ్యాహ్నం టీ న్యూస్ ఒక నెంబర్ ఇచ్చి కాల్స్ చేయండి, మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే చాలా విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్. ఏం బాధ్యత అండి, ఏం మంత్రి, ఏం ప్రభుత్వం, ఏం నడుస్తుంది అసలు? జంగా యాదవ్ గారు, సో ప్రకృతి వైపరీత్యం అనేది నిజంగా అది చాలా తీవ్రంగా విరుచుకుపడింది, అదొకటైతే. సో వారు చెప్పినట్టుగా సరే నిన్న జల విలయం వచ్చింది కావచ్చు, కానీ విష జ్వరాల విలయం అనేది కొద్ది రోజులుగా కొనసాగుతుంది. అంటే అప్పుడు గాలికి వదిలేశారు, ఇప్పుడు ఇంత జరిగినా కూడా గాలికి వదిలేశారు అనేది స్వయంగా అంటే రాజకీయ ఆరోపణలు కూడా కాదు, వాస్తవానికి పబ్లిక్ వాళ్ళు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నా కూడా ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేరు? అదే గతంలో బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి గారు వెంటనే హెలికాప్టర్లు పంపించేవాళ్ళు. ఇంత జరిగినా కూడా 24 అవర్స్ అయినా కూడా హెలికాప్టర్ లేదు, ఏం లేదు, మాకు ఎటువంటి సర్వీస్ కూడా ప్రభుత్వం నుంచి సేవ కూడా అందట్లేదు, మమ్మల్ని కాపాడే ప్రయత్నాలు జరగట్లేదు అనేది చాలా తీవ్రంగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు కానీ అల్పపీడన ప్రభావంతోనే అనుకోని విపత్తి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముందు చూపు జాగ్రత్తతోనే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా సహాయక చర్యలు చేపట్టవచ్చు. కానీ అనుభవ రాహిత్యం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అది ముందు చూపు లేదు కనుకనే ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు వాగు కానీ గోదావరి నది ప్రవాహానికి ఏదైతే వచ్చినటువంటి ఖమ్మం జిల్లా పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది, కొందరు ప్రాణ నష్టం జరిగితే కొందరికి నిరాశ్రులై వారి యొక్క ఇండ్లు లేక ప్రాణ నష్టం జరగడము, అదేవిధంగా వారి పాడి పంటలు ఆగం కావడము, అదేవిధంగా వరద బాధితుల కోసం జరగాల్సినటువంటి చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలు ఏది తీసుకోకపోగా మీదికి 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, సీఎంగా అవకాశం మిస్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక ఆలోచన విధానంతో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా లోతట్టుగా ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వర్ గారికి అంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా వారు కూడా గ్రహించకపోగా దానిని నిన్న పోయినందుకే వారు ఏంటంటే మీకు అవగాహన ఉంది కొంతనన్నా, సరే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి కంటే లేదు కానీ కనీసం మీరు మంత్రిగా ఉన్నారు, మీరు స్థానికంగా ఉన్నారు, మీకెందుకు తెలియదా అని చెప్పి చేయడం. అంటే ఇట్లాంటి సందర్భాలు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రభుత్వం ముందు చూపుతోంది, తీసుకోవాల్సినటువంటి చర్యలు లేటుగా తీసుకొని ఈరోజు ఏదో ఆహార పొట్లాలు ఇస్తాము,
త్రాగునీరు అందిస్తాము, లేకపోతే మీకు సహాయక చర్యగా భాగంగా మేము హాస్పిటల్స్లలో ఏదైతే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా, ఇప్పుడాక మీరు అన్నారు సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు కూడా, ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలించే అవకాశం ఉంటుంది. ఈ వరదల సహాయంతో ఎట్లయితే వస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వరదల దానికి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా లేదు. అంటే కనీసం పోలీస్ శాఖ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నిజంగా మనం ఒక పేపర్లో చూసాము, పోలీస్ శాఖ వారు వరదల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడము. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, దేనికంటే కరెంటు లేకపోతే కూడా అక్కడ చీకటిమయం అయ్యే పరిస్థితి కనపడుతుంది కనుక విద్యుత్ అధికారులు కూడా బాగా సపోర్ట్ చేయడం. పారిశుద్ధ్య నిర్వాహకులు వారు కూడా కష్టపడుతున్నారు. అంటే ఇంతమంది కష్టపడుతున్నప్పటికీ కూడా కనీసం అది మంత్రులు మాత్రం కనుచూపు మేరలో కూడా ఇక్కడ కూడా వారికి కనపడదు. ట్రైన్ ట్రాక్స్ దెబ్బతిని ట్రైన్లు చాలా చోట్ల ఆగిపోతే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వేరే ఇవ్వడానికి కూడా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోవడం అనేది కూడా. సరే, ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలు ఒకటైతే ఎక్కడైనా ఆగినప్పుడు ఆ ప్రయాణికులందరినీ కూడా ట్రైన్స్ ముందుకు వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఆపేశారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరగలేదని చాలా మంది కూడా అక్కడ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చెప్పేది కూడా అక్కడ అదే విషయం ఏంటంటే అవగాహన రాహిత్యము, వీళ్ళకి అనుభవ రాహిత్యము లేనందునే ఈరోజు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రజలు. మీరు నీళ్ళల్లో మునగండి, పాలల్లో మునగండి, మాకు సంబంధం లేదు, మాకు మాత్రం అధికారం వచ్చింది, మేము సీట్లో కూర్చున్నాము, మేము భద్రంగా ఏసీలలో ఉంటున్నాము, కానీ మీరు రోడ్ల మీద పడండి, నీళ్ళలో పడండి, నదిలో పడండి అన్న చందంగా ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు వీళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి అక్కడ కనీసం విజిట్ చేయకుండా, అంటే ఎవరో విమర్శిస్తే కానీ ఎవరో చెప్తే కానీ పోలేము అన్నట్టు. అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కానీ ప్రతిపక్షాలు గుర్తు చేస్తేనే మీకు బాధ్యత గుర్తొస్తుంది, కానీ ప్రజల యొక్క బాధ్యత, వారి యొక్క సంరక్షణ, వారి యొక్క ప్రాణాలు, మానవ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి వీళ్ళు వివరించకుండా, ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఇక్కడ ఉంది ప్రాబ్లం అన్నప్పుడు ఆ ప్రాబ్లానికి సంబంధించినటువంటి లెక్కలు చెప్పండి అంటే ఆ లెక్కలు చెప్తూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతోమంది ఈరోజు మనం తీసుకుంటే దాదాపు 15 నుంచి 20 మంది తెలంగాణ వ్యాప్తంగా వర్షానికి పాము కాటుకు కానీ కరెంటు షాట్తో కానీ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది కోకోలుగా కనిపిస్తున్నారు. పేపర్లలో కొన్ని వస్తున్నాయి కానీ చూడనివి ఎన్నో ఉన్నాయి. కానీ దీని మీద శ్రద్ధ వహించేసి కనీసం వైద్యాధికారి ఏదైతే మన మినిస్టర్ ఉన్నాడో దామోదర్ రాజనరసింహ గారు కనీసం బయటకు రావాలి. అదేవిధంగా విద్యుత్ శాఖ వారు కూడా ఇంకా కొంచెం మనం మెరుగు చేసుకుంటూ పోలీస్ శాఖ సహకారాలు అందిస్తే రేవంత్ రెడ్డి గారు వారికి సూచనలు ఇచ్చి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ కనీసం జిల్లా వ్యాప్తంగానో మండల వ్యాప్తంగా చేసినట్లయితే వారు కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పదవుల కోసం ఏదైతే మీరు చెప్తున్నారో పదవుల కోసం కాదయ్యా, ప్రజల కోసం మీరు కనీసం సేవ చేయండి అని చెప్పేసి మీరు మీ యొక్క కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కూడా సూచించాలి. ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని ప్రజలను కాపాడాల్సిన మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు వరదలలో 18 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయండి. ఈ 18 మందికి నిన్న హరీష్ రావు గారు డిమాండ్ చేసినారు, చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు తక్షణమే ఇమ్మీడియట్గా మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. గాయపడిన వారికి వీళ్ళందరూ కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇండ్లు పోయిన వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఆదుకోవాలి. వాళ్ళ పశువులు దీని మీద ఒక అంచనాకు రావాలి. కేంద్రం కూడా ఏం చేస్తుందని బీజేపీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, 2 మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు. ఏవన్నీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవి ఏం తక్షణ సాయం కింద ఒక 1000 కోట్లు ప్రకటింపజేయలేరా మీరు? ప్రకటింపజేయండి. అన్ని రాజకీయాలే. కాంగ్రెస్ మాట్లాడితే రాజకీయాలే, బీజేపీ మాట్లాడితే రాజకీయాలే. ఇక రాజకీయాలు తప్పితే ప్రజలు అనేటోళ్ళు అసలు వీళ్ళ ఎజెండాలని లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అసలు అన్యాయం అండి ఇది. ప్రజలు ఇట్లా వదిలిపెట్టేసి మీరు పరిపాలన లేకుండా మీ రాజకీయాల కోసం ఆయన సీటుగా కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నాలు, సీనియర్ మంత్రులందరూ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఎక్కాలని వాళ్ళ ఆలోచన. రైట్. నిన్న జనజీవనం పైన జల ఖడ్గం విరుచుకుపడింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వరదలే కనిపించాయి. దాంతో భాగంగా ఖమ్మంలో బాగా ప్రధానంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఖమ్మం ప్రధాన రహదారి, తర్వాత ఖమ్మంలోని అనేక కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధాలు చిక్కిపోయాయి. ఇక్కడ ప్రజలు ఆహాకారాలు పెడుతున్నారు. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు? 3 మంత్రులున్నా కూడా ఇక్కడ మాకు దండగా ప్రయోజనం శూన్యం అంటూ చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో దాంతోపాటు నిన్న మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఏకంగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మిల్లీమీటర్ సెంటీమీటర్ వర్షపాతం నిన్న నమోదు కావడం కూడా చాలా జల ప్రళయానికి, అంటే ఎంత భారీ స్థాయిలో అత్యంత భారీ వర్షం రికార్డ్ అయిందో అనేది మనకు అర్థమవుతుంది. జనజీవనం పైన జల ఖడ్గం విరుచుకుపడింది. అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడి మొత్తం వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో 45 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ఒక రికార్డు స్థాయి వర్షపాతం. ప్రధానంగా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువగా నిన్న వరదలతో ఎఫెక్ట్ అయ్యాయి. అయితే వరదల దాటికి అంత విలవల్లాడిపోతున్నా, మేము ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా, ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నా కూడా, ఒక డిప్యూటీ సీఎం ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరంటూ చాలా తీవ్రంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఖమ్మం వాసులు, వరద బాధితులు. దాంట్లో చాలామంది చాలా తీవ్రంగా ఒక శాపనార్థాలు పెడుతూ కూడా వాళ్ళు చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళు వస్తున్నారు, ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా, మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, అది ఇదని అన్నారు.
ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట చెప్పండి, 9 మందిని కాపాడలేకపోయారు, ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు మళ్ళా మీరందరూ ఎందుకున్నారు అసలు? ఏం లేదు. ఐ థింక్ సో అరౌండ్ 6 o'clock అనుకుంటా. అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్నగా ఫుడ్ అవన్నీ వాళ్ళు అట్లున్నారు. ఎట్లా తింటారు ఫుడ్? మనకి అందరికి ఇట్లున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లుండాలి? కొంచెం జ్ఞానోదయం ఉందా అసలు మీకు? 3 మంత్రులు, ఒక కమిషనర్ వచ్చిందా, ఒక కలెక్టర్ వచ్చిందా? ముందు కాపాడడం కాదు, ముందు కుటుంబం ధైర్యం చెప్పిర్రా లేదా? మీ పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, చేసాం అన్నది. మంత్రి వచ్చిండయా వచ్చిరు జై జై ప్రజలకు సిగ్గుందా? జై తుమ్మల మీద పడ్డారుగా, కనీసం సిగ్గుందా అసలుకి ఏమన్నా? సో అదే ఒక యువతి ఎంత ఆగ్రహావేశం వ్యక్తం చేస్తుందో మనం చూస్తున్నాం. కనీసం ముందు ధైర్యం చెప్పారా లేదా? మమ్మల్ని కాపాడడం తర్వాత సంగతి, అట్లీస్ట్ మాకు ఒక ధైర్యం, ఎస్ మేము ఉన్నాము, మీకు ఏం కాదు, మేము రేపు వస్తాము, లేకపోతే మిమ్మల్ని ఈ పద్ధతిలో కాపాడుతామంటే అట్లీస్ట్ ఒక ధైర్యం చెప్పారా అంటూ ఆ యువతి చాలా వరకు బీప్స్ కూడా వేసుకున్నాం. అంటే అంత తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాన్ని ఆమె వెళ్ళగలుగుతోంది. నరసింహారెడ్డి గారు, ఇందాక యాక్చువల్లీ మీరు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వరద బాధితులకు అండగా ఉండాలంటూ హరీష్ రావు గారి పిలుపుకు సంబంధించి కూడా. సో మనం చూస్తున్నాం పబ్లిక్ ఎంత చాలా తీవ్రంగా, ఒక యంగ్ జనరేషన్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు గమనించాలి, ఆ యువతి బీఆర్ఎస్ యువతి కాదు, ఆమె అక్కడ ఉన్న గ్రామాల నుంచి వచ్చిన యువతి మాట్లాడుతుండ్రు, బండ బూతులు తిడుతుండ్రు. పాపం ఇక మన వాళ్ళు వేయలేకపోయినారు. అంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి మంత్రులు, ఖమ్మం జిల్లా మంత్రులైనా మిగతా వాళ్ళైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులైనా దయచేసి అయ్యా వెళ్ళండి, మత్తు వదలండి. నల్గొండలో జరుగుతున్న ఖమ్మము వరంగల్ మంత్రులు, ఖమ్మంలో 3, వరంగల్లో 2 పదవులు తీసుకోగానే సరిపోదు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఆదుకోలేకపోతే మీ పదవులు దేనికి? ఏమైనా అంటిపెట్టి కుర్చీలలో కూర్చోవడానికి కాదు కదా పదవులు మీకు ఇచ్చింది. ఒక మంత్రి ఎమ్మెల్యే అయినా ఓటేసినావు, నీ నియోజకవర్గంలో వరదలకు గురైపోతే నువ్వు పోకపోతే దేనికి నువ్వు చేసేది? ఇంకా రాజకీయం ఏంటి? నీ బాధ్యత ఏంది? ప్రజలను కాపాడుతాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి అలా వరదలు వచ్చి విలయం వస్తున్నప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి చేరుకోకుండా హైదరాబాద్లో మీరు ఏం చేస్తున్నారు? ఆ జిల్లాల కలెక్టరేట్లో పోయి ఎందుకు కూర్చోవట్లేదు మంత్రులు? హన్మకొండ జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో పోయి మీరు ఎందుకు కూర్చోవట్లేదు? ఎక్కడ ఉన్నారు మీరు? ముఖ్యమంత్రి బయటికి వెళ్తలేడు, తెలుస్తూనే ఉంది విషయము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అంటే డిపార్ట్మెంట్లు, నాకు తెలిసి ఒక 20-25 డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేయాలి. సిఎస్ గారు కూర్చోవాలి, అందరు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చోవాలి, రెవెన్యూ, విద్యుత్ శాఖ, మిగతా అన్నిటి కూడా కూర్చోవాలి, వైద్య శాఖ, ఇవన్నీ కూర్చొని కోఆర్డినేట్ చేసి ఎక్కడికక్కడికి ఏమొస్తున్నాయి, మందులు వెళ్ళాలి, ఆహారం వెళ్ళాలి, మంచినీళ్ళు వెళ్ళాలి, వాళ్ళని షిఫ్టింగ్ చేయాలి, చేయాలి, క్యాంపులు పెట్టాలి, స్కూళ్ళలోనో ఎక్కడనో పెట్టాలి, గోడౌన్లలో. ఇలా క్యాంపులలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆహారం అందజేయాలి. ఇది ఒక పెద్ద కార్యక్రమం అసలు. ఎక్కడైనా రాజేష్ గారు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏ జిల్లాలనైనా ఈ కార్యక్రమం మొదలుపెట్టిరాని నేను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నాను. మీరు చెప్పండి. రాజకీయ విమర్శలు చేయట్లేదు, అందుకే నేను ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి దయచేసి. ఎక్కడైనా మీరు ఏ జిల్లాలోనే సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయో చెప్పండి. ఎక్కడైనా మంత్రులు పోయి ఎక్కడైనా కనీసం ఫోటోల కోసమైనా పోతుర్రా? మీరు పోయేది ఫోటోల కోసమే. ఫోటోల కోసం నిన్నంతా విమర్శలు వస్తే సాయంత్రం పోవడం, ఇందాక మీరు చెప్పినట్టుగా సాయంత్రం పోవడం, పోతే ఆ మంత్రులను గెరావ్ చేస్తున్నారు కదా పబ్లిక్. పొద్దున్న నుంచి ఉంటే పొద్దున్న నుంచి మాకు ఎటువంటి ధైర్యం చెప్పకుండా అసలు యాక్చువల్గా వీళ్ళు 3 రోజుల క్రితమే పోవాలి. 3 రోజులు అతి భారీ వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. హెచ్చరికలనే 3 రోజుల క్రితం అంటే ఇవాళ మనం 2వ తారీఖు ఉంటే మీకు 30 తారీఖు నుంచి 31వ తారీఖు నుంచే మీరు ఫీల్డ్లోకి దిగాలి. ఎన్డీఏ బృందాలు ఏవి అసలు? ఒక్క బ్యానర్ అన్నా మీరు వాళ్ళు ఇట్లా వేసుకుంటారు కదా, ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడన్నా ఒక బోటు కనిపిస్తుందా? బోట్ లేదు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లేవు. ఇక నువ్వు కూల్చామంటే హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, హైడ్రా దేని కింద ఉందనుకుంటారు మీరు? డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కింద ఉంది హైడ్రా, ఆ చట్టం కింద ఉంది అది, దాని కింద ఆ జీవో. మరి ఏది అసలు? కూల్చడానికేమో హైడ్రాలు పెడతావు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆలోచన చేయి, ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎట్లా బీక్కోవాలి, ఎట్లా వీళ్ళని కూలగొట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తేవాలి. నీ చరిత్ర అంతా బ్లాక్మెయిల్ చరిత్రనే. కానీ ఇప్పుడు అయ్యా ప్రజలు కష్టాలలో ఉండరు, హైడ్రాలను కూల్చడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పెట్టుకోవద్దు. వాళ్ళతో ఉన్న వాళ్ళంతా మున్సిపల్ శాఖ వాళ్ళు, జిహెచ్ఎంసీ శాఖ వాళ్ళు హైడ్రాకు వచ్చేపు ఆపండి. ఈ అక్రమ కూల్చుళ్ళు మొత్తం ఫస్ట్ ఆపండి. పేద ప్రజలు ఇవ్వాలి, నువ్వు కూలగొట్టే పేద ప్రజలు ఇండ్లు కూలగొట్టే దాంట్లో కూడా బస్తీలలో నీళ్ళు వచ్చినాయి.
వాళ్ళని ఆదుకోవాలి. మొదలు చేయవలసిన పని అది. హైడ్రా అంటే కూర్చోడమే కాదు, ఆదుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉందండి. అది వాళ్ళ కర్తవ్యమే, అది వాళ్ళ బాధ్యత. ఎక్కడ ఇప్పుడు రంగనాథ్ గారు స్టేట్మెంట్ ఒక్కటి చూపించండి, మళ్ళీ నిన్న పోయి పరిశీలన కూలగొడతా అని మళ్ళీ స్టేట్మెంట్లు. ఏంటండి, ఏం డెమోక్రసీ? మీరు అసలు ఏం పరిపాలన చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్ పార్టీని తిడతాం, కేసీఆర్ని తిడతాం. ఇదేనండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదువుకున్నాను, చాలా లాగు డైలాగులు చెప్తావు, నువ్వు సిపాయి అని చెప్తావు. ఏమైంది నీ సిపాయితను? కేసీఆర్ని పట్టుకొని అంత పెద్ద పెద్ద మాటలా మీరు అనేది? రైట్. జంగాదేవ్ గారు, వరదల సహాయం విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే వారు చెప్పినట్టుగా 3-4 రోజుల నుంచి ముందే అలర్ట్స్ ఉంటే ఆ అలర్ట్కి సంబంధించినటువంటి ఒక యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ పబ్లిక్కి ఇప్పటికే అందాల్సినటువంటి సాయం అందాలి. సో ఇప్పుడు టోటల్గా మొత్తం అయిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు పోతే ఎట్లా అనేది వాళ్ళు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దాంతోపాటుగా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్ వరద బాధితులకు సంబంధించి. సో ఇందాక అమ్మాయి ఎంత తీవ్రంగా ఫైర్ అయిందో మనం చూసాం. 3 మంత్రుల విషయంలో 3 మంత్రులు ఉన్న దండగా అంటూ చాలా మనం ఇంకా బీప్స్ వేసుకునే పరిస్థితిలో అమ్మాయి మాట్లాడింది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మాయిది ఆగ్రహం కాదండి, ఆవేదన. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ, ఆ బాధని ఏ విధంగా చెప్పాలో తెలియక చాలామంది ఏంటంటే ఆమె ఆగ్రహము లేకపోతే ఏదో కోపంతో అంటుంది, కానీ కోపంతో కాదు, ఆమె కడుపులో ఉన్నటువంటి బాధ, వాళ్ళ ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావము, అక్కడ అనుభవించినటువంటి ఆ వ్యధ, అంటే ఆ యొక్క నష్టం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు నిరాశ్రయులయ్యారు, వారి యొక్క పాడి పంటలకు పోయినాయి, ఇండ్లు పోయినాయి, వారు ఉండడానికి ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయినాయి. అంటే ఇవాళ మాకు ఆకాశము భూమి తప్ప ఏది లేదు. భూమి మీద నిలబడదామంటే నీళ్లు ఉన్నాయి, ఆకాశానికి ఎగురుదామంటే వర్షం వస్తుంది. ఇక్కడ మేము నడి మధ్యలో నిలబడ్డట్టు అయిపోయింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకుంటే ఈరోజు మమ్మల్ని నీళ్ళల్లో వదిలేసింది ఈ మంత్రులు. ఇవాళ మంత్రులను నమ్మి మేము అధికారం చెప్తే మాకు చేస్తున్నటువంటిది వాళ్ళు మమ్మల్ని నీళ్ళలో తోసేసారు అనే చందంగా అమ్మాయి యొక్క ఆవేదన, ఆక్రోషం కనిపిస్తుంది తప్ప చాలామంది ఇది అర్థం చేసుకోవట్లేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వం ఉందో అక్కడ ప్రతి శాఖ, ఏదైతే వ్యవసాయ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, వీరందరినీ కోఆర్డినేట్ చేసేసి వీరికి ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు అందుకుంటే ప్రజలను ఆదుకోగలుగుతారు. కానీ ఎవరంతలా వారే యమునా తీరే అన్న చందంగా వివరించినప్పుడు ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరగదు. అదేవిధంగా మీరు తినడానికి వారికి ఒక ఆహారం అందించాలన్నా కానీ, ఒక మంచినీరు తాగునీరు అందించాలన్నా కానీ ఎక్కడ కూడా టీమ్ అంటే భూతద్దం పెట్టి వెతికినా కానీ దొరకట్లేదు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎక్కడ కూడా వీరి యొక్క సహాయ చర్యలు పాల్పొనక కనీసం ధైర్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని. కనీసం మీడియాలలో మాత్రమే ఫోటోలు ఏదో లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చేసి వదిలేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే, అంత అయిపోయిన తర్వాత డిజాస్టర్ టీం కానీ లేకపోతే ఇంకొకరు కానీ వచ్చేసి చేసేదేముంది? మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కదా మాకు మీరు చేయాల్సిన సహాయ సహకారాలు, ఈరోజు మీరు అవన్నీ చేయకుండా ఏదో చేతి దులుపుకొని పోతున్నారని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా మీరు ఇంకొకటి, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా ముందస్తు చర్యలుగా భాగంగా మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంది? ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, ఇంతకుముందు మనకు రాజకీయాలు అన్నారు. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మన మీటింగ్లో కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అంటే మీరు మంత్రుల పదవుల కోసమో లేకపోతే దేనికోసమో ఆలోచిస్తున్నారు, కానీ ప్రజలకు, మీ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడాల్సిన బాధ్యతను మర్చి మీకు మీరే పదవులు ఇచ్చుకోవాలి, లేకపోతే మీరు మీదే ఢిల్లీ పర్యటన చేయాలి, లేకపోతే ఇంకెక్కడికో, అంటే ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది, లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి టైం ఉంటుంది, మీటింగులు పెట్టుకోవడానికి టైం ఉంటుంది. కానీ ప్రజలకు ఇబ్బందులు వస్తే కనీసం ప్రజలను కలిసేటువంటి టైం మాత్రం ఈరోజు మంత్రుల దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ లేకుండా పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దానికే ప్రజలు ఈ రోజు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. కానీ భవిష్యత్తులో కూడా కనీసం ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మనం స్పష్టంగా. వరద ఎఫెక్ట్స్ పైన అయితే ప్రధానమంత్రి ఫోన్ అయితే చేసి మాట్లాడారు. బట్ మీరు అన్నట్టుగా ఫోన్ చేసి మాట్లాడి వదిలేయకుండా తక్షణ సాయం కింద ఎన్నో కొంచెం ఒక ఫండ్ అనేది ప్రకటిస్తే అట్లీస్ట్ ఉండేది కదా. ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏమైనా రాజకీయాలకు నిలయము. మీరు బండి సంజయ్ గారి స్టేట్మెంట్లు చూడండి, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు చూడండి. 2028లో మేము అధికారానికి వస్తాం, 88 సీట్లు వస్తాయి. ఈ గోల ఈ యావ తప్పితే ఓట్లు వేయించుకొని 8 మంది ఎంపీలు గెలిచినారు. 8 మంది ఎంపీలు ఉన్నట్లే ఒక రాష్ట్రంలో 2 మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారండి? ఏమీ లేదు. వీళ్ళు పండుకోవడం ఇంట్లోనే, వాళ్ళు ఇంట్లో పండుకోవడం. ఇంకోటి, విమర్శలు చేస్తున్నారు అని అంటారు. విమర్శలు చేయట్లేదు. మేము ఎవరి కోసం విమర్శలు చేస్తున్నాం? రాజకీయ విమర్శలు లేదు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు మరి విమర్శలు చేయక ఏం చేయమంటావు? నువ్వు సహాయం చేస్తే మెచ్చుకుంటావు, నిన్ను కూడా చేయి. మరే మెచ్చుకునేట లెవెల్లో సహాయం చేయరాదు? ఎందుకు చేయట్లేరు? మీరు ఎందుకు కదులుతలేరు? ఇంతకుముందు నేను అన్నట్టుగా ఇమీడియట్గా ప్రభుత్వానికి మా డిమాండ్, చనిపోయిన వారికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, గాయపడిన వారికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇమీడియట్గా రిలీఫ్ క్యాంపులు పెట్టాలి, టోల్ ఫ్రీ నెంబర్లు ప్రతి కలెక్టరేట్లో ప్రతి దాంట్లో ఉండాలి.
ఆయా జిల్లాల మంత్రులు ఇమ్మీడియట్గా కలెక్టరేట్కి పోయి అక్కడ వాళ్ళని ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకి ఆహారం సప్లై చేయాలి, మందులు సప్లై చేయాలి. పాము కాటుకు చాలామంది పాములు కరుస్తున్నాయి, తేళ్లు కరుస్తున్నాయి, వాటికి సంబంధించిన మందులు పిఎస్సి సెంటర్లలో లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా సెక్రటరియట్లో ముఖ్యమంత్రి 4 రోజులు కాదు, ఈ వరదలు పోయిన దానిక ముఖ్యమంత్రి సెక్రటరియట్లే ఉండాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వాలి, కార్యదర్శులందరినీ పిలవాలి, కోఆర్డినేట్ చేయాలి. కార్యక్రమం చెప్పి మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ఏం చేయాలనో స్పష్టంగా చెప్తున్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మా అనుభవాలు, మా కేసీఆర్ గారు చేసిన పరిపాలన, ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఆయన తీసుకున్న చర్యలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మీరు సెక్రటరియట్ రండి, ఇంట్లో నుంచి వెళ్ళండి, ఫోటోలు బంద్ చేయండి, అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి, ఢిల్లీ పోకండి, ఇక్కడ కూర్చోండి, వారం రోజులు కూర్చొని పరిపాలన సాగించండి. పరిపాలన లేదు, జీరో పరిపాలన ఉంది ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. రాజకీయాలే నడుస్తున్నాయి, పరిపాలన అనేది లేదు. అసలు పరిపాలన ప్రజలు కోల్పడి గాలికి వదిలేసినారు. రైట్. నిన్న జల విలయం విరుచుకుపడింది తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దాంట్లో ప్రధానంగా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, తర్వాత ఉమ్మడి వరంగల్, మహబూబాద్, ఇవన్నీ కూడా జనజీవనంలో బాగా స్తంభించిపోయి అక్కడక్కడ జల దిగ్బంధాలు చిక్కిపోయారు. అయితే అక్కడ స్థానిక ప్రజలు ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నా కూడా, దాంట్లో ఒక డిప్యూటీ సీఎం ఉన్నా కూడా మాకు ప్రయోజనం శూన్యం, మమ్మల్ని కాపాడేవారు లేరా, మమ్మల్ని ఆదుకునేవారు లేరా, ఈ 3 మంత్రులు వెంటనే రాజీనామా చేయండి అంటూ తమ ఆవేదనను, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం వరద ఎక్కడెక్కడ ఉందో దాన్ని గుర్తించి, వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ గుర్తించి ఆ బాధితులందరినీ కూడా రక్షించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన డెఫినెట్గా ఉంది. అధిష్టానానికి ఒక దారి, అనుమలది ఒక దారి. ఢిల్లీ మాట రివర్స్ బాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు అధిష్టానం వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. అది ఆదానితో ఒప్పందం దగ్గర నుంచి వాళ్ళ బుల్డోజర్ వరకు కూడా అంతా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి అంటూ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన గుర్రుగా ఉన్నట్టుగా ఒక వినికిడి. అందుకనే మంత్రులు రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్నారనేది ఒక టాక్ నడుస్తోంది. నరసింహారెడ్డి గారు, అధిష్టానది ఒక దారి, రేవంత్ రెడ్డిది ఒక దారి, ఎందుకు రెండింటికి పొసగట్లేదనేది ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. భారతదేశంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నారు. నడమంత్ర సిరిలాగా ఏమైందంటే ఆదాని అనే పారిశ్రామికవేత్తకు నరేంద్ర మోడీ ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో, ఆస్ట్రేలియా పోయినా, శ్రీలంక పోయినా, మిగతా అన్నిటిలో కూడా మనం చూసినాం, పెట్టుబడులు వాళ్ళ కోసమే పోయి ఈ అఫీషియల్ టూర్స్ అన్నీ, అంతర్జాతీయ టూర్లన్నీ ఆయన కోసమే అని చెప్పి రాహుల్ గాంధీ పలుసార్లు పార్లమెంట్లో కూడా ఆరోపణ చేసినారు. ఆయన చేసిన ఆరోపణలో ముఖ్యమైనది ఏంటంటే ఆదాని అనే పారిశ్రామికవేత్త ఒక ఫ్రాడ్ పారిశ్రామికవేత్త, ఒక మోసగాడు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను మోసం చేస్తున్నాడు, ఈయన మీద కేసులు పెట్టాలి, ఈయన ఫ్రాడ్ అని చెప్పినాడు. మంచి పారిశ్రామికవేత్త అని చెప్పలే. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే, మీరు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు 12,000 కోట్లు 14,000 కోట్లు ఆదానితో ఒప్పందం చేసుకున్నాడు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని కేసీఆర్ గారు ఎంటర్టైన్ చేయాలి, దేంట్లో ఎంటర్టైన్ చేయలేదు, కోళ్ళ చేయాలి, ఇతర రంగాలలో నీ పెట్టుబడులే వద్దు నాయన, నువ్వు అసలు ఫ్రాడ్ కానివని చెప్పేసి ఎవరు ఎలవ్ చేయాలి. ఇప్పుడు పారిశ్రామిక విధానం వేరు, పారిశ్రామికవేత్తను ఆహ్వానిస్తే తప్పేముందండి? మా రాహుల్ గాంధీ గారి విమర్శ చేసిన దానికి నాకు ఏముంది లేదు, అది రెండు ఒకటే అంటున్నాను. ఎట్లా ఒకటైతే చెప్పాలి. ఇప్పుడు ఒక ఫ్రాడ్ కంపెనీతో నువ్వు 12,000 కోట్ల ఒప్పందం చేసుకున్నావు అంటే ఇంకా నీకు పారిశ్రామికవేత్తలు మంచి వాళ్ళు దొరకలేదా భారతదేశంలో? మీరు రాహుల్ గాంధీ ఏమో ఒకవైపు ఢిల్లీలో కూర్చొనేమో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటాడు, ఫ్రాడ్ వీడు, ఈ వీనితో మనం ఎట్లాంటి చేయొద్దు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేమో ఆయన చెప్తుంటాడు, నువ్వేమో ఇది చెప్తుంటావు. ఇక రెండవది, మోడీ అనేటి ఆయన ఈ దేశానికి, మోడీ, అమిత్ షాలు, బీజేపీ అనేది తిరోగమన సిద్ధాంతాన్ని చేస్తున్నాయి, ఈ దేశాన్ని వెనక తీసుకుపోతున్నాయి. అగ్నివీర్ దగ్గర నుంచి మిగతా నిర్ణయాలన్నీ కూడా తప్పు, కులగణన చేయాలి, మిగతా అన్ని రాహుల్ గాంధీ బీజేపీని థియరిటికల్గా విమర్శిస్తున్నాడు, మోడీని విమర్శిస్తున్నాడు. నువ్వు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి నువ్వు మోడీతోనేమో సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ఎందుకు కారణం ఏంది? ఏం అవసరం వచ్చింది నీకు? మీ అధిష్టానం మీ రాహుల్ గాంధీ బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి నడుస్తుండా లేదా అనేది కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు మోడీతో ఈయన సత్సంబంధాలు మెయింటైన్ చేయబోతున్నాడు అంటే ఓటుకు నోటు కేసు, మళ్ళీ జైల్లో వస్తారు, నన్ను బెయిల్ ఇవ్వకుండా చేస్తారనే ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఇలా మోడీతో చేస్తున్నాడు. మూడో అంశం కూడా దానికి సంబంధించి కూడా ఏది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మిగతా వాళ్ళు ఎట్లున్నాయి,
కర్ణాటకను ముందు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మొత్తం కూడా అక్కడి మంత్రి సతీష్ ఓల్గోల్కర్ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇక్కడ సిద్ధరామయ్య పోతే అక్కడ రేవంత్ రెడ్డి కూడా పోతాడని చెప్పి. రెండింటికి లింక్ అనేది ఈజీగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మనము కూడా మన జీవితంలో 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూసినాం. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు ఉన్న అపోజిషన్లో విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా విమర్శలు చేసినారు, చాలా షార్ప్ విమర్శలు చేసినారు, అసెంబ్లీని నిలదీసినారు. కానీ ఇట్లా వల్గర్ లాంగ్వేజ్, వ్యక్తిగత విమర్శలు ఇవి లేవు. ఇవి యాక్చువల్గా మాట్లాడితే కాంగ్రెస్ కల్చర్ కాదు. కానీ ఈయన కాంగ్రెస్ వాది కాదు కదా, ఈయన కాంగ్రెస్ వాది కాదు, తెలంగాణ వాది కాదు, తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ సోయి లేదు, అసలు తెలంగాణ వాది కాదు, కాంగ్రెస్ వాది కాదు. కాంగ్రెస్ నాయకులు సీనియర్లు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచించాలి. మీరు ఎంత త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని తొలగిస్తే పార్టీకి అంత మంచిది, తెలంగాణ ప్రజలు కూడా మంచిది. రైట్. జంగారెడ్డి ఈ వార్తలకు బేస్గా కొన్ని చెప్తున్నారు. బుల్డోజర్ రాజకీయం, అక్కడ వాళ్ళ పార్టీ అధిష్టానం ఏమో బుల్డోజర్ రాజుకి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటారు. ఇక్కడేమో హైడ్రా పేరుతో బుల్డోజర్ నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. సో అందుకనే పార్టీ విధానాలకి వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అనేది దానికి ఇటువంటి బలం చేకూరుస్తున్నాయి. అంటే మీరు అన్నట్టు ఏదైతే ఉత్తరప్రదేశ్లో మనం తీసుకున్నట్లయితే బుల్డోజర్ రాజకీయాల మీద ఆదిత్య యోగినాథ్ గారు చేస్తున్నటువంటి బుల్డోజర్ రాజకీయాలను ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా వీళ్ళు బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారు, దీనికి మేము వ్యతిరేకము అని చెప్పేసి ఇక్కడ సందర్భం వచ్చినా చెప్తున్నారు. కానీ దాన్నే ఫాలో అవుతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే హైడ్రా తీసుకొచ్చేసి అదే బుల్డోజర్ రాజకీయాలు చేయడము. అంటే రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు ఎవరిచ్చినటువంటి మాట అయినా కానీ నాకు సంబంధం లేదు. నేను ఏంటంటే ఇంతకుముందు మీరు పెద్దలు చెప్పినట్టు నిజంగా ఆయన కాంగ్రెస్ వాది కాకుండా ఫస్ట్ ఆయనకు ఉన్నటువంటి బీజం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కనుక వారినే ఫాలో అవుతూ, అంటే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏవైతే ఫాలో అప్ చేస్తున్నారో మోడీ గారిని అప్రిషియేట్ చేయడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడము, భవిష్యత్తులో రేపు ఏది అవసరం అవుతుందో. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ పరిజ్ఞానం తీసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా వారి యొక్క నడవడిక్కడ ఎక్కడ తీసుకున్నా ఏ ఒక్క పార్టీలో కూడా అవకాశం కోసము, అంటే పదవి కోసం దేనికైనా ముందుకెళ్ళిపోతున్నారు. అంటే తను ఏ విధంగా భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. నిజంగా కూడా కంటిన్యూషన్ ఉంటాడా లేడా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకి ఒక అనుమానం. ఈయన ఖచ్చితంగా ఉండడు, ఎందుకంటే భవిష్యత్తులో ఏ పార్టీకి పోతాడో తెలియదు. ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఆదానిది తీసుకున్నప్పుడు కూడా అక్కడ అధిష్టానం ఒక డిసిషన్ తీసుకుంటే మొత్తం అన్ని రాష్ట్రాలలో ఆదానిని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొద్దంటే తెలంగాణలో మాత్రము రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేయడము. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఏదైతే మనం వ్యాఖ్యలు కూడా ఆల్రెడీ అక్కడ కేజ్రీవాల్ గురించి ఇదే రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ గారు చేసింది తప్పు కాదు, అసలు లేదు ఇందులో, ఇది తప్పుడు కేసు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు లేదు అది కరెక్ట్ కేసు అని చెప్తున్నారు. అంటే అక్కడ పొంతన లేకుండా అధికారం వచ్చేంత వరకు మాత్రము ఇదే రాహుల్ గాంధీ గారికి గొడుగు పట్టుకొని అడుగులో మడుగైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారం తీసుకున్న తర్వాత అడుగులు పక్కడుగులు వేస్తూ పక్కదారి పడుతూ వారి అధికారాన్ని కాపాడుకోవడానికో లేకపోతే ఇంకేదో రకంగా చెప్తూ వచ్చినటువంటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణకు ఏమనంటే మేము ఏదైతే కేంద్రంతో మంచిగా ఉంటేనే మనకు నిధులు వస్తాయి, తెలంగాణను అభివృద్ధి చేసుకోగలుగుతా అని చెప్పేసి కుంటి సాకులు చెప్తూ వారికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ చర్య తీసుకున్నా కానీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీజేపీకి సపోర్ట్గా, తను సురక్షంగా ఉండడానికి మాత్రమే చేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. ప్రజలను పట్టించుకోకుండా పదవుల కోసమే వ్యవహారం చేస్తున్నారు కానీ ప్రజలను పట్టించుకున్న పాపన మాత్రం పోవట్లేదు. కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే, రాజకీయాలు చేసుకోవడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు నిజంగా ఎవరైతే ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులను రేవంత్ రెడ్డి సరిగా అడ్రస్ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిన్న ఇందాక మనం యాక్చువల్గా అప్పటి నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా ఖమ్మంలో వరద ప్రాంతాలు చాలా విపరీతంగా ఉన్నాయి. వరద బాధితులు చాలా ఎక్కువగా వాళ్ళ ఆర్తనాదాలు చేస్తున్నారు, వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు, వాళ్ళ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతున్నారు. ముగ్గురు మంత్రులను కూడా దండగా అంటూ కూడా వాళ్ళు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం, మంత్రుల్ని గెరావ్ చేస్తున్నటువంటి విజువల్స్ అవి. అంటే పొద్దుటి నుంచి మేము వరదల్లో చిక్కుకుపోయినా కూడా మా కనీస అవసరాలు కూడా మాకు తీర్చలేని ప్రభుత్వం మాకు మీరు ఎందుకు రాలేదంటూ కూడా మంత్రుల్ని గెరావ్ చేస్తున్నారు. అక్కడ తుమ్మల నాగేశ్వరరావును గెరావ్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. సో వాళ్ళు ఏమన్నారు, ఇంకా వాళ్ళ ఆగ్రహం, వాళ్ళ ఆవేదన ఏముందో మనం విజువల్ ద్వారా చూద్దాం.
తీయాలన్న పాపం వాళ్ళు ప్రాణం బతుకున్నారు పాపం 8 గంటల నుంచి ఉన్నారు 9 మంది ఉన్నారు వాళ్ళకి కొద్ది కాపాడాల వాళ్ళు కాపాడితే ఖమ్మం జిల్లాలో మినిస్టర్ ఉన్నప్పటికీ మేము గర్వకారణంగా చెప్పుకున్నాం మేము కార్యకర్తలు కూడా మేము కార్యకర్తలు అయినప్పటికీ మా మినిస్టర్లే మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లే మమ్మల్ని ఆదుకోనప్పుడు మేము ఎంత బాధ అయితే ఎంత పసిపిల్లలన్నా వాళ్ళ బట్టలకి రేపు ఏం వేసుకోవాలో తెలియదు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇరిగేషన్ మంత్రుడు మంత్రుడు డిప్యూటీ సీఎం ఉండు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో 9 సీట్లు ఇచ్చిన మిమ్మల్ని ఎడబెట్టుకుంటాడు ఆడబెట్టుకోకుండా ఎడబెట్టుకుంటాం కరెక్ట్ కాదు కన్నా ఇది కాదు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని వరదలు వచ్చినాయి కనీసం ఒక్కరు రాలే నేను కాంగ్రెస్ కార్యకర్త అన్న 48 డివిజన్ కాంగ్రెస్ కోసం ప్రాణం ఇచ్చినా గానీ ఒక్కరు రాలే అన్న ముగ్గురు మినిస్టర్ ఖమ్మంకి గానీ ఇదే మీ రాజ్యం సీఎం ఈ రోజు ఖమ్మం డిస్టిక్ లో ముగ్గురు మంత్రులు ఈ రోజు ఉన్నా సరే ఈ రోజు వరకు కూడా సారథి నగర్ లో మన ఖమ్మం డిస్టిక్ లో ఉన్న విధంగా ఈ రోజు ఏ మంత్రి స్పందించలేదు స్పందించకపోయినా సరే ఈ రోజు ఉన్న వరద బాధితుల గురించి ఎవరు పట్టించుకున్న నాదులు లేడు ఈ రోజు కూడా సారథి నగర్ లో ఈ మన ప్రకాష్ నగర్ బ్యారేజ్ మీద 9 మంది వ్యక్తులు ఉన్నా సరే ఈ రోజు కూడా వాళ్ళని పట్టించుకున్న నాదులు ఎవరు లేడు ఈ కర్ణగిరిలో 10 మంది పిల్లలు 3 పిల్లలు ఉన్నారు వాళ్ళని పట్టించుకున్న నాదులు ఇప్పటివరకు ఎవరు లేడు అయినా సరే ఈ ముగ్గురు మంత్రులు ఖమ్మానికి నామాలు పెడతామని చూస్తున్నారు కానీ ఇప్పటివరకు అభివృద్ధి పరంగా రైట్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు ఇక్కడ ముగ్గురు మంత్రులున్న దండగా అంటూ చాలా ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంట్లో సీఎం డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు స్వయంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేము మా నాయకుల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసుకున్నాము మాకింత ఆపద వస్తే ఇంత బాధ వస్తే కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేరంటూ ఆ నాయకులపైన సొంత పార్టీ నాయకులపైన కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి మాట రైట్ నరసింహారెడ్డి గారు అదేనండి ఇప్పుడు అక్కడ ప్రజలు ఆవేదన పడుతున్నారు ఇప్పుడు బాధపడుతూ ఆవేదన పడుతూ మళ్ళీ మాట్లాడవలసి వస్తుంది ప్రభుత్వం మీద యాక్చువల్గా వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు ఇవాళ షిఫ్ట్ చేయడం కానీ ఆహారం లేక కానీ నీళ్లు లేక కానీ మందులు లేక కానీ ఆ బాధల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు దీంట్లో రాజకీయం లేదు మనం పెట్టింది కదా ఆయనే చెప్తున్నాడు ఒక మైక్ ముందు కాంగ్రెస్ కార్యకర్తను నేను అని చెప్తున్నాడు కదా మేము కాంగ్రెస్ కార్యకర్తలమే ఆయన ఎవడు రావట్లేడు ఏ మంత్రి రావట్లేదు ఏ ఎమ్మెల్యే రావట్లేదు అంటున్నాడు ఇదే కదా వాళ్ళు మాట్లాడేది దీని అర్థం ఏంటంటే మరి మీరు ఆలోచించుకోండి తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచించుకోండి పదవులని రాజ్యానికి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఒక ఆపత్కర పరిస్థితులలో జల విలయంలో తెలంగాణ అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం ఇంకా అత్యంత దారుణంగా ఎఫెక్ట్ అయిన జిల్లా దాంట్లో మళ్ళీ ఏకంగా ముగ్గురు మంత్రులు ఏ జిల్లాకు లేరు ఏ జిల్లా లేరు ముగ్గురు మంత్రులు మీరే ఉన్నారు 10 ఎమ్మెల్యేలు మీరే అంటున్నారు ఈ రాజకీయ గొప్పలు చెప్పుకోవడం కాదు కదా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎక్కువ మంది మంత్రులు ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలో ప్రజలకు ఎక్కువ సహాయం రావాలి ఏది మరి ఎక్కువ సహాయం ఎక్కడ వస్తుంది ఎక్కడ మీరు ఆదుకుంటున్నారు దయచేసి రాజకీయాలు బంద్ చేయండి ఇమ్మీడియట్గా తక్షణం ప్రజల అవసరాలను మంత్రులు గారు మిగతా ఆయన కూడా తీర్చవలసిందిగా విజ్ఞప్తి ప్రభుత్వం సాయం చేయడం తాత్సారం చేయదు వెంటనే ప్రజల్ని ఆదుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోరా మాకు ఇంత వరద ప్రభావిత ప్రాంతాలకు గురై ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా వరదకు ఎఫెక్ట్ అవుతున్నారు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేరు సీఎం డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చాలా వేగంగా స్పందించి చర్యలు ఇంకా చాలా వేగంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి.